హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే శుక్రవారం అండి. ఇంకా ఈ ధనుర్మాసం కాబట్టి ఇంకా శుక్రవారం అయితే ముగ్గులైతే వేసేసారు. నాకు వచ్చినట్టు చీకటితోనే లేస్తానండి. శుక్రవారం అయితే 4 గంటలకే లేస్తాను. అట్లనే మా వారు 5 గంటలకే వెళ్ళిపోతారు అనమాట. ఆయనకు పొద్దున్నే కాఫీ చేసి ఇచ్చేసి ఇంకా ఆయనకు వేడి నీళ్ళు పెట్టి స్నానానికి ఇంకా ఆయన వెళ్ళిపోయినాక ఇంకా నేనైతే దీపం అయితే పెట్టేసుకొని గుడికి అయితే బయలుదేరానండి. ఇంటికైతే లాక్ చేసేసి ఇంకా కిందకైతే వెళ్తున్నా. ఇంకా మా పిల్లలు అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వాళ్ళ క్రిస్మస్ హాలిడేస్ ఇక్కడ అవి 1 వీక్ వరకు ఇచ్చారనమాట. అలా అనేసి ఇంకా వెళ్తున్నా. ఇది మొత్తం పార్కింగ్ అనమాట. ఇంక ఈ పార్కింగ్ గేట్లు వచ్చేసి 3 ఉంటాయి. ఇంకా ఈ గేట్లో నుంచే వెళ్ళాలి మేము. నేనైతే బయలుదేరిపోయానండి. అలాగే ప్రతి శుక్రవారం అయితే తప్పకుండా గుడికి అయితే వెళ్తాను నేను. అమ్మవారు కామాక్షిదేవి వచ్చేసి చాలా శక్తివంతమైన దేవత. మనం ఏ కోరికలు కోరినా తప్పకుండా నెరవేరుస్తుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళేది నేనైతే కోరికల కోసం ఏదో నాకు రావాలి అనే దానికోసం అయితే కాదండి. అమ్మవారిని ప్రతి వారం చూస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు చూడాలని ఇష్టం అనమాట. ఒకసారి అమ్మవారిని చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించుద్ది అనమాట గుడికి. ఇక్కడ ముగ్గు చూసిరుగా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు వచ్చేసి ధనుర్మాసం కాబట్టి ప్రతి ఒక్క ఇంటి ముందు కలర్స్ తోటి దీపాలతోటి ముగ్గులైతే ఈ చెన్నైలో వేస్తారనమాట. ఏమో అండి, ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు. ఎవరిని మనం ఏ జన్మలో ఏ పాపాలు చేసినామో పూర్వజన్మ పాపాలు కూడా మనకి ఈ జన్మల బాధల రూపంలో ఇస్తాయండి. అవన్నీ మనకు తెలియదు కాబట్టి మనం మంచిగా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉంటే మనకేమైనా కష్టాలున్నా ఏమైనా బాధలున్నా తొందరగా పోతాయి అన్నమాట. అట్లా నాకు నమ్మకం. అమ్మవారి గుడి అయితే కనపడుతుంది కదా, 2 కిలోమీటర్ల దూరం అయితే నడిచి అయితే వెళ్తున్నా. చెప్పులు లేకుండానే నడుస్తున్నా అండి నేనైతే ఈరోజు అమ్మవారి గుడికి అయితే. అమ్మవారిని తలుచుకుంటూ మా పిల్లలకి జ్వరం వచ్చిందనమాట. కాకపోతే మా పిల్లలకి పెద్ద సీరియస్ అవ్వకుండా నార్మల్ జ్వరంతోనే బయటపడారు. అందుకనేసి ఈరోజు అమ్మవారి దర్శనానికి చెప్పులు లేకుండానే వెళ్ళిన. చూసిరే ఎంత బాగుందో గుడి అయితే. గుడి చూస్తే 2 కళ్ళు అయితే సరిపోవండి. ఇంకా నాకు ఒక ధైర్యం, నాకు కామాక్షిదేవి గుడికి వెళ్తే ఏదైనా ఏ బాధ అయినా ఏ కష్టమైనా వెంటనే పోతుందనేసి ఒక ధైర్యం అండి నాకు. చాగంటి వారు కూడా చెప్పారు, 9 చుట్లు అమ్మవారికి మనం ప్రదర్శనలు చేస్తే అమ్మ ఉంది అని తలిచి ఏ కోరిక కోరినా నెరవేరుతుందని చెప్పారు. అందుకనేసి నేను అది విన్నాను. అప్పటి నుంచి నేను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాను. అమ్మ నాకు చాలా చేసింది. ఇంకా నేనైతే ప్రతి వారం ప్రతి శుక్రవారం అయితే అమ్మవారి గుడికి అయితే క్రమం తప్పకుండా అయితే వెళ్తున్నా అండి. ఇక్కడ చాలామంది మొక్కులతోటి వస్తారు. నా కోరిక ఉందంటే అమ్మవారి గుడికి 2 నిమ్మకాయలతో రావాలండి. 6 శుక్రవారాలు తిరిగి 7వ శుక్రవారం అమ్మవారికి పాలు నైవేద్యంగా పెడితే అమ్మవారి ఏ కోరికైనా నెరవేరుస్తుందని ఇక్కడ నమ్మకం అనమాట. 2 నిమ్మకాయలు తీసుకొచ్చి అమ్మవారి గుళ్ళో ఇస్తే తిరిగి మనకు ఒకటి ఇస్తారనమాట. ఆ ఒక్క నిమ్మకాయని తీసుకుపోయి మనం ఇంట్లో పెట్టాలి. ఇంట్లో మననైతే ఏదైతే మనకి కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకొని ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం ఆ పాత నిమ్మకాయను మళ్ళీ కొత్త నిమ్మకాయలు 2 తీసుకొని వచ్చి ఆ పాత నిమ్మకాయలు అమ్మవారి గుళ్ళో ఇచ్చేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ కొత్త నిమ్మకాయలు ఇస్తే మనకు ఒక నిమ్మకాయ తిరిగి ఇస్తారండి. అలా 6 వారాలు పాటు తిరిగి 7వ వారం అమ్మవారికి పాలు నైవేద్యంగా పెడితే మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరుద్దండి తప్పకుండా. నేను కూడా ఒకసారి చేశాను, తప్పకుండా నెరవేరింది. అయితే రకరకాల పూలు ఉంటాయండి. కాకపోతే నిమ్మకాయల దండ ప్రత్యేకంగా శుక్రవారం అయితే వేస్తారనమాట. ఈ వారం అయితే నేను అర్చన చేయించిన అనమాట. కొబ్బరికాయ, అలాగే అట్టి పండ్లు, పూలు, ఇట్లా పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకుపోయిన అనమాట. ఇంకా నేనైతే దర్శనం అయిపోయింది. గుళ్ళో అయితే మనకి లోపల వీడియో తీయడానికి లేదనమాట. నేనైతే ఇంకా ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ఉందనమాట. ఆ స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరుతానమాట. ఇక్కడి నుంచి ఇలాగే నేరుగా వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. అలాగే రేపు వచ్చేసి మా పాప బర్త్డే ఉంది. అందుకనేసి ఇంకా మా పాప ఏమో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందనమాట. అందుకే ఈరోజే అర్చన చేపించేసి గుడికి అయితే పాప పేరు మీద అర్చన చేపించేసి అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాను. ఇక్కడ ఈ గుడి కూడా చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుందండి. మహిమ గల గుడి అనమాట. ఇంకా ఇక్కడనైతే స్వామివారికి చామంతి మాల తీసుకొని నేనైతే గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.